హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క అన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏముంది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీరు మన కోర్సు క్లాస్ నచ్చినట్లయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మన కోర్స్ అనేది ఏపీసీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ బుక్ అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా కూడా మన దగ్గర కోర్సులో ఉందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ డైరెక్ట్ కొనేసండి. మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కు కాల్ చేయండి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు, ఏసీసీ ఎగ్జామినేషన్స్కు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మన దగ్గర కోర్సు అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ మరి ఆన్లైన్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి రెఫర్ చేయండి. ఇప్పుడు రండి కేరళకు వస్తే మంచి కోడింగ్ మిత్రం, ఎక్సలెంట్ కోడింగ్ అనమాట. సో కేరళ అంటే మనకు గుర్తుకొచ్చేది అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు, పాదాలు చాలా బాగుంటాయి. పాదాలు పట్టుకుని అనుకో తన్నుతారు. అరే అమ్మాయి పాదాలు బాగున్నాయి అనుకో, పట్టుకుని అంటే నేను తన్నుతారు, కింద పడేసి తన్నుతారు. ఈ అమ్మాయిలు బాగుండారనేసి తమిళనాడు వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ పోయి తక్కాలి అమ్ముకుంటారు. తక్కాలి అంటే ఏంది, టమోటా. ఇక్కడ మనకు మీకు తమిళ పది నేర్పించేసిన తక్కాలి అంటే టమోటాలు అమ్ముకోవడానికి పోతున్నారు. ఎందుకంటే కేరళ అమ్మాయిలు బాగా ఉండరనేసి, బాగా ఉన్నారని చెప్పేసి తమిళనాడు నుంచి వాళ్ళు అక్కడ పోయి తక్కాలి అమ్ముకుంటారు. ఎందుకంటే వాళ్ళు మోహినిలాగా ఉంటారు. మోహినియాట్టం అక్కడ ఉండేది, మీకు మోహినియాట్టం అక్కడే ఉండేది. ఎందుకంటే మోహినియాట్టం అనేది కేరళ యొక్క మోహినియాట్టం అనేది కేరళ యొక్క క్లాసికల్ డ్యాన్స్. అదే మాదిరి కథక్కాలి. ఈ రెండు గుర్తు ఎప్పుడు, ఎందుకంటే మీకు బాగా నేర్పించానివి. కథక్కాలి తక్కాలి ఉందా, తక్కాలీలు అమ్ముకుంటారు. కాబట్టి తక్కాలీలు అమ్ముకుంటారు ఎందుకంటే అందమైన అమ్మాయిలకి. సో మోహిని, తక్కాలి ఈ రెండు వచ్చినాను ఖచ్చితంగా అవి కేరళ డ్యాన్స్ గుర్తుపెట్టుకోండి. అయితే మోహినియాట్టము, కథక్కలి అనేది మనకు క్లాసికల్ డ్యాన్సెస్. మరి ఇప్పుడు నేర్చుకుని మనము ఫోక్ డ్యాన్సెస్. సో ఈ రెండు గుర్తుపెట్టండి, మోహినియాట్టము, కథక్కలి. యాట్టం ఉంటే కూడియాట్టం, చూడండి ఇక్కడ ఉన్నాయో, యాట్టం మీద ఉన్నాయి మనకు కూడియాట్టం. యాట్టం అంటే ఇక్కడ డ్యాన్స్ అని అర్థం. కేరళలో యాట్టం అంటే ఆ వాళ్ళ లాంగ్వేజ్లో డ్యాన్స్ అని అర్థం. కూడియాట్టం, తిరయాట్టం. కూడియాట్టం చూసారా, యాట్టం మీదనే మోహినియాట్టం, కూడియాట్టం, తిరయాట్టం. సో యాట్టం అనేది యాట్టం ఇది మోహినియాట్టం అనేది క్లాసికల్ డ్యాన్స్, కానీ కూడియాట్టం, తిరయాట్టం అనేది ఫోక్ డ్యాన్సెస్. తర్వాత దయ్యం, తెల్లగా ఉంటారు అమ్మాయి, ఇక్కడ దయ్యం లాగా ఉంటుంది, తెల్లగా మీరు చూడండి కేరళ వాళ్ళకి డ్రెస్ వేరేగా ఉంటుంది. వైట్ శారీ బలు ఉంటుంది, అంచు వేసుకొని ఉంటే బలు ఉంటుంది. మనం చూస్తే ఏం దయ్యం అనుకుంటాం. కేరళ మరి ముందుగానే అందంగా ఉంటారు, తెల్లగా ఉంటారు. దాంతో వీళ్ళు తెల్ల చీర కట్టుకుని దయ్యంలాగా ఉంటారు. దయ్యంలాగా మనం భయపడిపోతాం. నిజంగా అమ్మాయేనా, దయ్యమా, అమ్మాయా, దయ్యమా అని డౌట్ వస్తుంది. ఇక్కడ దయ్యం అంటే దయ్యం అనుకోండి, దయ్యంలాగా ఉన్నారు. మరి ఈ కేరళ అమ్మాయిల యొక్క కాళ్ళు ఎట్టున్నాయి, పాదాలు చాలా అందంగా ఉన్నాయి, పాదయాని. ఎందుకంటే కేరళ అమ్మాయిలు మోహినిలాగా ఉంటారు, అందంగా ఉంటారు, కాబట్టి సుకుమారంగా ఉంటారు, కాబట్టి వాళ్ళ చేతులు కాళ్ళు కూడా సుకుమారంగా ఉంటాయి, కాబట్టి పాదాలు కూడా వాళ్ళకు చాలా బాగున్నాయి. పాదయాని, పాదాలు చాలా బాగున్నాయి. కేరళ అమ్మాయిల పాదాలు చాలా బాగున్నాయి, పాదయాని. కై కొట్టికాలి, కై కొట్టికాలి. నువ్వు ఏమన్నా అన్నేవనుకో పదాలను వాళ్ళు కొడతారు నా కొడుకు నిన్ను. మన కాయలు ఉంది, కాలి, తక్కాలి ఉంది కదా, కాలి ఇద్దరు గుర్తుపెట్టుకుని మనం. కాలి, తక్కాలి ఉంది కదా. సో తక్కాలి నుంచి 2 ఉన్నాయి. తక్కాలి, కథక్కలి ఇది కథక్కాలి అనేది మీకు క్లాసికల్ డ్యాన్స్. మరి కై కొట్టికాలి మరియు తిరువత్తిర కాలి అంటే
తిరు వత్తిర కాలి ఈ రెండు కూడా ఏంటంటే కేరళ ఫోక్ డ్యాన్సెస్. మరి ఏం చేయాలి మనం? వాళ్ళ పాదాలు పట్టుకునేవనుకో నిన్ను నువ్వు కై అనేలాగా వాళ్ళు కొడతారు, కొట్టి చంపుతారు, నిన్ను కొడతారు. వాళ్ళ పాదాలు బాగుని పట్టుకునే అనుకోవాలి నువ్వు కై అనేది కొడతానే ఉంటారు, కై అని కొడతానే ఉంటారు. నేను కుక్క కవ్వు అంటే కై అంటలే అట్లా నువ్వు వాళ్ళు ఏమన్నా బాగుండదు వాళ్ళు పట్టుకునేవనుకో పాదాలు నిన్ను కై అనే వరకు నిన్ను కొట్టుతానే ఉంటారు. కొట్టి పెడతానే ఉంటారు. ఎంతవరకు? తిరు వత్తి రకాలి. నువ్వు తిరిగేంతవరకు నువ్వు పక్కన తిరిగి చూడదు, తిరిగి చూడ చలో నా పక్కన తిరిగి చూడలేవుగా నువ్వు కైని కొట్టినారా నువ్వు తిరుగు. ఓకే, ఆ పక్కన పరుగు పోతుంగా. ఓకే, తిరువత్తి. ఓకే, ఇంకా తిరుగు చూడ పరిగెడతాం, తిరుగు చూడకుండా పరిగెడతావు అన్నమాట నువ్వు. ఓకే, మళ్ళీ అది అయిపోయింది. నెక్స్ట్ చవిత్తు నడకం. నడకం అంటే నడక. చవిత్తు అంటే నడక. చవిత్తు నడకం. నువ్వు నడక బాగుండే. సో నువ్వు సరే నడవలేదనుకో నువ్వేం తుల్లి పడతావు. నడవలేదనుకో తుల్లి పడతావు. సరిగ్గా బాగా నడవాలా. నువ్వు ఇట్లా తుల్లి నడిచావు అనుకో తుల్లి కింద పడతావు. నీ నడక బాగా లేకుంటే నువ్వేం చేస్తావు? తుల్లి పడతావు. ఓటం తుల్లాల్. తమిళ్లో ఓడు అంటే పరిగెత్తు అని అర్థం. తమిళ్లో ఓడు అంటే పరిగెత్తు. ఇక్కడ ఓటం తుల్లాల్. ఓకే, సరిగ్గా నడవలేదనుకో నువ్వు తుల్లి కింద పడతావు. ఓకే, సో అప్పుడు నువ్వు డ్యాన్స్ సరిగ్గా చేయలేవు. ఓకే, తిడంబు నృత్యం. సో నువ్వు నడక బాగా వేలాకుంటే తుల్లి పడతావు. తుల్లి పడినావు అనుకో నువ్వు డ్యాన్స్ సరిగ్గా చేయలేవు. ఓకే, డ్యాన్స్ చేయలేవనుకో నృత్యం సరిగ్గా కింద పడిపోతాను. ఏమైందో ఏమో నీ నోట్లో చక్కెర పోతారు. ఓకే, చాక్యార్ కుత్తు చక్కెరంతా కుత్తుతారు నీ నోట్లో. చక్కెరంతా కుత్తుతారు, కుక్కి పెడతారు. చక్కెర నోటు కుక్కి పెడతారు. ఇంకా ఎందుకంటే నువ్వు నడక సరిగా చేయాలా. నడక బాగాలేకపోతే నువ్వు కింద తుల్లి పడతావు. తుల్లి పడినావు అనుకో నువ్వు డ్యాన్స్ సరిగా వేయలేవు. నువ్వు డ్యాన్స్ సరిగా కింద పడినావు అనుకో ఏమైందో సమయం ఏమో అనేసి నీ నోట్లో వాళ్ళు చక్కెరను కుక్కుతారు. చక్కెర కుక్కినారనుకో ఆల్రెడీ షుగర్ ఉంటుంది, చచ్చిపోతాడు. ఓకే, ఓప్ప అని అందరూ ఏడ్చాలిగా. అప్ప అంటే నాయన అర్థం. నోట్లో చక్కెర కుక్కినారా, నీకు షుగర్ ఉందా, పడిపోయినావా, చచ్చిపోయినావా, అప్పుడు ఇదిలా ఓప్ప అప్ప అందరూ ఏడ్చుకోవాలా. అందరూ ఏడుస్తారు కన్నా పోయినావు ఏడుస్తా అంటే అడగపోయిన అర్థం. అప్పుడు ఏం చేస్తారు? ఓప్ప నేర్చిన తర్వాత తప్పెట సంఘ తప్పిటిక్కాలి తప్పెటొచ్చి డమ్ ఎందుకు తెలుసు కదా ఎందుకు కొడతారు తప్పెట అది. కాబట్టి కేరళ అంటే మనకి గుర్తువలసింది అంటే యాట్టం అంటే నృత్యం, డ్యాన్సు. సో మోహిని యాట్టం అనేది క్లాసికల్ డ్యాన్స్, కానీ ఫోక్ డ్యాన్స్ అనేది కుడియాట్టం, తిరయాట్టం, కుడియాట్టం తిరయాట్టం. ఇటువంటి వర్డ్స్ అన్ని వచ్చేది కేరళలో అని గుర్తుపెట్టుకోండి. తర్వాత అమ్మాయిలు చాలా బాగుంటారు కాబట్టి వాళ్ళు తెల్లగా ఉంటారు. తెల్లదాని బదులు తెల్ల శారీ కట్టుకుంటే మనకు ఖచ్చితంగా వాళ్ళని దయ్యం అనుకోవాల్సిందే. దయ్యం. అమ్మాయిలకు పాదాలు చాలా బాగుంటాయి. పాదాలు బాగుండి పట్టుకునేవనుకో నేను వాళ్ళ కాలు పట్టుకునేవనుకో ఓకే కై కొట్టి కాలి నువ్వు కై ఎందుకు నేను కొడతానే ఉంటారు. కైకి కొడతానే ఉంటారు. నువ్వు తిరిగి పరిగెత్తాను అంతే. నువ్వు తిరిగి చూడకుండా పరిగెత్తాలా. ఓకే, తిరిగి ఒత్తిర. ఓకే, ఓకే, ఒత్తిర కాలి. తిరుగు లేకుండా తిరుగో పరుగో పరిగెత్తాలి అంతే. ఓకే, ఒత్తిర కాలి. తక్కలు గుర్తుకోండి. ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది, తక్కాలి, ఇక్కడ కూడా ఖాళీ ఉంది. తప్పెట కాలి. ఎందుకంటే కథక్కలి కదా. సో మనకు 3 యాట్టాలు ఉన్నాయి, 3 ఖాళీలు ఉన్నాయి. 1 2 3 ఖాళీలు ఉన్నాయి. అంటే ఖాళీ తక్కాలి అని అర్థం. ఓకే, తర్వాత నడకం. ఏ నడకం? చెవిత్తు నడకం. నడక బాగా నడచాలా, బాగా పాదాలు బాగుండాయనేసి నువ్వు బాగా నడవలేదనుకో నడక బాగుండాలి. నడక బాగాలేదనుకో తుల్లి కింద పడతావు. ఓటం తుల్లాల్. నువ్వు తూలుతున్నావు అనుకో, తూలి పడితే నువ్వు డ్యాన్స్ సరిగా వేయలేవు, నృత్యం సరిగా వేయలేవు. ఏ నృత్యం? తిడంబు నృత్యం. అప్పుడు నువ్వు కింద పడిపోతానే ఏం చేస్తారు? నీరసం ఉందనేసి నీ నోట్లో చక్కెర కుక్కుతారు. అంటే
చక్కెర కుత్తు, చక్కెర కుత్తు, చక్కెర కుత్తుకారు. ఓకే, చక్కెర కుత్తుతారు. సో చక్కెర కుక్కినారు అనుకో, ఏం చేస్తావు నువ్వు వాళ్ళగా నేను వామ్మ వప్ప నేర్చాలంగా. సో ఒప్ప ఒప్ప ఒప్పనా ఒప్ప, ఒప్పన అంటే ఒప్ప, ఒప్ప అంటే అప్ప, తమిళ అప్ప అంటే నాయన అర్థం. సో ఒప్పన అంటే అది. సో అప్పుడు ఏడుస్తున్నారని అర్థం ఏమిగా తప్పటి రావాల్సిందే. అందరూ బయట తప్పటి కొట్టాల్సిందేగా. తప్పటి కొట్టినామంటే తప్పటి కాలి. ఓకే, కాబట్టి మోహినియాట్టం, కథక్కలి అనేది కేరళ యొక్క క్లాసికల్ డ్యాన్స్లు. కూడియాట్టం, తిరయాట్టం అనేటివి ఫోక్ డ్యాన్సెస్. సో యాట్టం తర్వాత కాళీలు చూడండి ఉన్నాయి మనకు. ఓకే, కథక్కాలి ఉందా, కాయకొట్టి కాలి, తిరువత్తిర కాలి, నెక్స్ట్ ఇక్కడ తప్పిటి కాలి కాళ్ళు అయిపోయినాయా. నెక్స్ట్ పాదాలు కాబట్టి పాదయాని, దయ్యం కాబట్టి దయ్యం. ఓకే, తర్వాత పాదయాని. దెన్ చవిత్తు నడకం, బాగా నడచాలా, లేకుంటే ఒట్టం తుల్లాలి, తుల్లి పడతావు. అప్పుడు తిడంబు నృత్యంలో తిరిగి పడతావు. అప్పుడు చక్కెర పోయాల, చక్కెర కుత్తు, చక్కెర కుక్కాల. ఓకే, అప్పుడు ఓపెన్ ఏడుసాలి, ఓపెన. సో ఓపెన ఏడుసారంటే నువ్వు జెండా పైకి తెచ్చిన అర్థం. అప్పుడు తప్పటి కావాలి, తప్పటి కాలి. సో ఈ విధంగా మనం కేరళ యొక్క ఫోక్ డ్యాన్స్ మనం నేర్చుకోవాలా.